హారతో వచ్చినారు. ఇదే సుబ్రహ్మణ్య స్వామి చూడండి, చాలా బాగుంటుంది. ఇదనమాట యాక్చువల్లీ ఈ గుడి బాగా ఉంటుంది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది, చూపిస్తాను. ఇక్కడ ఇంకో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారన్నమాట. చిన్న లింగం, చిన్నది లింగం అనమాట. అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి చూసారా, పిల్లని ఎత్తుకొని ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే పిల్ల పుడుతుంది అనేసి నమ్మకం అన్నమాట చాలామందికి. ఆయన సుబ్రహ్మణ్య స్వామి అది ఇచ్చేది కూడా మన పిల్లల్ని ఎవరికైనా లేకపోతే ఆరోగ్యం బాగుపోయినా సరే సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టుకుంటే డెఫినెట్గా బాగుంటుంది అనేసి అందరికీ నమ్మకం, నాకు నమ్మకమే. సో ఇది సుబ్రహ్మణ్య స్వామిది. సో ఇదనమాట. నేను ఎక్కడ ఇలాగా సుబ్రహ్మణ్య స్వామి చూడలేదు. ఎప్పుడు ఇలా చూస్తాను, ఇది ఇటుది, కానీ ఇలా ఎప్పుడు చూడలేదన్నమాట. సో చూసారా, పిల్లని ఎత్తుకున్నట్టుగా 2 సర్పాలు పిల్లని ఎత్తుకున్నట్టు ఉంది అనమాట. సో ఈ విగ్రహం చాలా బాగుంది. సో ఇది రాయి చెట్టు కింద ఇలా ముడుపులు ఎవరైనా కట్టుకున్న వాళ్ళు దండం పెట్టుకుంటారు అనమాట. అది ఓం నమో సుబ్రహ్మణ్య స్వామియే నమః, 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 ఓం నమో సుబ్రహ్మణ్య స్వామియే నమః.